మార్నింగ్ అండి. నమస్కారం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ముందుగా దిలీప్ రెడ్డి గారు, సో ఏదైతే కేంద్రం జిఎస్టీ తగ్గించిందో చాలా అంశాలు, అటు టూత్ పేస్ట్ నుంచి అన్ని ఎలక్ట్రానిక్స్ చాలా వాటిపైన 4 స్లాబులు కాస్త 2 స్లాబులు అయ్యాయి. అండ్ నేరుగా చిన్న వ్యాపారస్తులు కానివ్వండి, మధ్యతరగతి వాళ్ళ కుటుంబాలకి, వీళ్ళందరికీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ జరగబోతుంది ఈ జిఎస్టీ తగ్గింపు వల్ల. సో దీన్ని బీఆర్ఎస్ ఏ రకంగా చూస్తుంది? స్వాగతిస్తుందా లేదంటే వ్యతిరేకిస్తుందా? అంటే మేము చెప్పొచ్చేది ఏంటంటే, మొదటి నుంచి కూడా ఈ జిఎస్టీ పైన మా స్టాండ్ చాలా క్లియర్ గా చెప్పినాము. ఈవెన్ జిఎస్టీ హ్యాండ్లూమ్స్ పైన తగ్గించాలని చెప్పేసి కూడా పోస్ట్ కార్డ్ ఉద్యమం నడిపినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. అంటే సామాన్యులకు ఏది మంచిదవుతుందో దాని పక్షాన బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఉంటది. కానీ ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎలక్షన్ల ముందే ఎందుకు తగ్గించిండు? 303 స్థానాలు ఉన్నటువంటి బీజేపీ ఎంపీల స్థానాలు 240కి పడిపోగానే వీళ్ళ జిఎస్టీ రేటు కూడా పడిపోవడం అనేది చూస్తా ఉన్నాం. అంటే వీళ్ళు ఏ విధంగానైతే వాళ్ళ ప్రజలు మద్దతు ఇచ్చి ఇక మాకు తిరుగులేదు ఎదురులేదు అనుకున్నప్పుడు ఇబ్బడి ముబ్బడిగా పన్నులు పెంచినట్టు కనిపిస్తా ఉంది. సరే, ఇప్పుడు కొంచెం ప్రజలు కొంచెం కర్రు కాల్చి వాత పెట్టగానే కొద్దిగా సోయిలోకి వచ్చి సురుకంటి తగ్గించినట్టు అనిపిస్తుంది. ఎనీవే, తగ్గడం ఓకే, దీన్ని స్వాగతిస్తాం. కానీ ఇది ఏ విధంగా తగ్గింది? ఈ తగ్గినటువంటి దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయము ఏ రాష్ట్రాలకు పంచుతారు? ఇప్పుడు లాస్ట్ గత బడ్జెట్ లో చూస్తా ఉంటే ఏ విధంగా ఉంది? తెలంగాణకి ఏమన్నా ప్రయోజనం మనగురిందా? ఎటువంటి ప్రయోజనం తెలంగాణకు లేదు. ఏం తీసుకుపోయి ఇప్పుడు మనకు సాక్షాత్తు బండి సంజయ్ గారే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో పోయి ఏమన్నాడు? డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే చూస్తురా ఇక్కడ ఎట్లా వస్తున్నాయి నిధులు అని. తెలంగాణకి ఏమొచ్చిందంటే ఏం రాలేదు. ఇక్కడ మన ఫెడరల్ స్ట్రక్చర్ అంటే రాష్ట్రాల సమూహమే కేంద్రము. కానీ టాక్సేషన్ వచ్చినట్టయితే ట్యాక్స్ ఎక్కువగా కలెక్ట్ చేసి ఎక్కువ అమౌంట్ టాక్సేషన్ లో పోయేది కేంద్రానికి. కానీ రాష్ట్రాలకు ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టాలన్నా, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఈవెన్ డిఫెన్స్ ఇట్లాంటివి, ఇప్పుడు అంతర్గతంగా ఇప్పుడు పోలీసింగ్ ఇవన్నీ చూడాలన్నా గానీ ఈ రాష్ట్రాల పైన భారం పడుతూ ఉంటది. కానీ కేంద్రం ఖర్చు పెట్టేదాంతో పోలిస్తే రాష్ట్రానికి ఖర్చు ఎక్కువ. కేంద్రం ఎవరైతే వాళ్ళ దోస్తులు ఉంటారో, బీహార్ దోస్తుంటాడు, ఆంధ్రప్రదేశ్ దోస్తుంటాడు, ఇట్లా వాళ్ళ దోస్తులు ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి ఇస్తా ఉంటారు. ఇంకొకటి, 2017 నుంచి 2025 దాకా దోచుకున్నది ఎవరండి? అంటే ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ఏమంటుందంటే ఉత్సవం చేసుకోమంటుంది. అంటే ఇన్ని రోజులు లూట్ చేసిరు అన్నట్ట. మీరు ఈ 8 సంవత్సరాలు ఏం చేసిరో ముందు ప్రజలకు చెప్పాలి. ఇంకా ఒకటి, ఇది ఎకానమీ బూస్ట్ చేస్తుందా లేదా అనేది మనం చూడబోతా ఉంటాం. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఒకటి చెప్పాలి. ఈ జిఎస్టీ రాకముందు, అంటే వ్యాట్ సర్వీస్ ఉన్నప్పుడు యావరేజ్ గ్రోత్ ఆఫ్ ఏ స్టేట్, అంటే స్టేట్స్ రాష్ట్రాల యొక్క యావరేజ్ గ్రోత్ 14% గా ఉన్నది. ఈ 2017లో ఎప్పుడైతే మీరు జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసిరో, జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసినాక యావరేజ్ స్టేట్స్ గ్రోత్ ఆఫ్ స్టేట్స్ అనేది 11.08 కి పడిపోయింది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టేట్స్ యొక్క ఆదాయంలో గ్రోత్ అనేది 14% నుంచి 11.08% పడిపోయింది. అంటే స్టేట్స్ యొక్క ఆదాయం పెరిగిందా తగ్గిందా అని సూటిగా అడుగుతా ఉన్నాం మేము. అంటే ఇందాక ఆచార్య గారు ఒక పాయింట్ అన్నారు, దిలీప్ గారు, దీని వల్ల గతంలో జిఎస్టీ వల్ల అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా లాభపడ్డాయని చెప్పేసి ఆయన ఒక పాయింట్ అన్నారు. మీరేమో 14% నుంచి 11.08% వచ్చిందని చెప్పేసి అంటున్నారు. దీనికి ఒకసారి డాటా మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. నేను చెప్పింది చాలా క్లియర్ డాటా. జిఎస్టీ రాకముందు స్టేట్స్ ఎకనామిక్ గ్రోత్ అనేది అన్ యావరేజ్ పర్ ఇయర్ వాజ్ 14%. Now what is the average? 11.08% is the current average. మీరు ఈ డాటా ఎక్కడైనా తీసుకోండి. మీకు కావాలంటే ఎవరన్నా ఒక ఎకనామిస్ట్ ఫోరెన్ లో తీసుకోండి. తప్పకుండా ఈ డాటా అయితే నేను చెప్పేది ఏముండదు కదా నా సొంత కైతో. స్టేట్స్ యొక్క ఆదాయం పడిపోయిన మాట వాస్తవము. దీంతో పాటు ఇప్పుడు కేంద్రం చేతిలోకి ఎక్కువ ఆదాయం పోతుంది. ఇప్పుడు పెట్రోల్ పైన సెస్ చేస్తా ఉన్నారు కదా, సెస్ రాష్ట్రానికి వస్తుందా? రాదు. ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. కేంద్రానికి ఆదాయం పెరిగిన మాట వాస్తవము, రాష్ట్రానికి ఆదాయం తగ్గిన మాట వాస్తవము. ఈ పెరిగిన కేంద్రం ఏమో రాష్ట్రాలకు ఎట్లా ఖర్చు పెడుతుంది అనేది మనం గమనించాలి. బీహార్ ఎలక్షన్లు ఉంటాయి, బీహార్ లో తీసుకుపోతాడు, అడగకున్నాడు ఫండ్స్ ఇస్తాడు, ఎందుకంటే బీహార్ లో గెలవాలి. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఏముంటది? వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బరు ముగ్గురుగా ఫండ్స్ ఇస్తారు. మన దగ్గర దౌర్భాగ్యం ఏంటంటే 8 మంది గెలిపించినా గానీ కీలకంగా 8 మంది ఎంపీలు ఈ ప్రత్యేక పరిస్థితుల్లో బీజేపీకి ఎంత కీలకం అండి. కానీ మనోడు అడగరు, వాళ్ళు ఇయ్యరు. మన ముఖ్యమంత్రి పోయినా గానీ ఆయన అడగాల్సిన ఆయన అడుగుతా ఉంటాడు. ఆయన పర్సనల్ గా ఏం అడుగుతాడో
తప్ప రాష్ట్రానికి 53 సార్లు ప్రయాణం చేస్తారు ఢిల్లీకి, కానీ మన దానికి తీసుకొచ్చింది ఏముండదు. ఇంకా ఒకటి, ఇప్పుడు ఆయన యావరేజ్ మన ఆచార్య గారు చెప్పారు 8,000 కోట్లు మనకు ఆదాయం అనేది డెఫిసిట్ అవుతుంది, దాన్ని సమకూర్చాలని. కానీ బట్టి గారు అడిగింది 7,000 కోట్లు, ఇది 8,000 కోట్లు కాదు. 7,000 కోట్ల ఆదాయాన్ని పర్ ఇయర్ గా మేము నష్టపోతాం, దాన్ని మాకు ఇవ్వాలని చెప్పేసి. ఖచ్చితంగా ఈ రాష్ట్ర పౌరులుగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా చెప్తా ఉన్నాం, ఈ 7,000 కోట్ల నష్టాన్ని ఖచ్చితంగా కేంద్రం అనేది ఈ డెఫిసిట్ ను పూడ్చాలి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా జిఎస్టీ పెట్టినప్పుడు జిఎస్టీ కంపెన్సేషన్ ఫండ్ ని పెట్టింది. ఆ ఫండ్ నుంచి ఖచ్చితంగా మనకి రావాల్సినంత వాటా ఇవ్వలేరు. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా స్పెషల్ గా ఇస్తామని అన్నారు, ఎటువంటివి కూడా ఇవ్వలేరు. బకాయిలు చాలా ఉన్నాయి. ఇటువంటి ఏరియాస్ పెట్టకుండా సకాలంలో చెల్లించి ఆదుకోవాలి ఇప్పుడు రాష్ట్రాన్ని. ఇప్పటికీ మన రాష్ట్రం పరిస్థితి ఈ కాంగ్రెస్ వచ్చి నుంచి ఆర్థికంగా చూస్తే చాలా దివాలా తీసినటువంటి పరిస్థితి. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఈ జిఎస్టీ అనేది వచ్చి రావడం వల్ల 7,000 కోట్ల అంచనా ఇప్పటికీ మన బట్టి విక్రమార్క గారు చెప్పారు. 7,000 కోట్ల డెఫిసిట్ ను భర్తీ చేసే విధంగా ఖచ్చితంగా కేంద్రం సహకారం ఉండాలి. ఇది అవసరమైతే రేవంత్ రెడ్డి గారు మీరు ఎకనామిస్ట్ సలహాలందరినీ తీసుకోండి, అఖిల పక్షానికి కాల్ చేయండి, బీఆర్ఎస్ పార్టీ తరఫున సిపిఐ సిపిఎం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టుకొని మనం ఎట్లా ముందుకు పోవాలి. కేంద్రం నుంచి ఇప్పుడు రాష్ట్రంలో మనం ఏదైనా కొట్టుకుందాం రాజకీయంగా ఇబ్బంది లేదు, కానీ కేంద్రం రాష్ట్రానికి వచ్చినప్పుడు కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటాల విషయం అందరం కలిసి సమిష్టిగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఓకే వెంకటస్వామి గారు, సో మీరు వింటున్నారు ఏదైతే ఈ జిఎస్టీ తగ్గింపు వల్ల వినియోగదారులకు డైరెక్ట్ గా లాభపడుతున్నారు, కానీ మీరు దీన్ని పాజిటివ్ గా చూస్తున్నారా, లేదంటే దిలీప్ గారి కమెంట్స్ కి మీరు ఏకీభవిస్తున్నారా? అందరికి నమస్కారం. అందరికి కూడా ప్రజలకు, మీకు, తర్వాత ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు, అమ్మవారి నవరాత్రి. సరే, వాళ్ళు సెంటిమెంటల్ గా ఈ డేట్ ఎన్నుకోవడం కూడా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ జిఎస్టి రేట్ల తగ్గింపులో రద్దయినటువంటి 2 స్లాబ్లు 12 and 28, ఈ 2 స్లాబ్లు రద్దయినాయి. సో యాజ్ ఇట్ ఈస్ గా మీకు ఒకటి ఎన్హాన్స్ అయింది 40% వరకు, 28 ఉన్నటువంటిది 40% కు ఎన్హాన్స్ అయింది. సో 5 and 18 ఉన్నదనేటువంటి చెప్తున్నాను. సో 18 ఈజ్ ఎగ్జిస్టింగ్. సో 18% ఎగ్జిస్టింగ్ లో మనం గమనించాల్సిందంటే టోటల్ ఏదైతే జిఎస్టి ఇన్కమ్ ఉందో, జిఎస్టి ఇన్కమ్ లో 18% యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఈ 18% లో మాక్సిమం 1-2 తప్పితే మాక్సిమం నేను అనుకోవడం మోర్ దెన్ 90% వస్తువులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే వివిధ రకాల జిఎస్టీ ఏదైతే ఉన్నాయో వస్తువులు, అవన్నీ 18% అట్లే ఉన్నాయి. సో దాంట్లో ఓన్లీ నా అంచనా ప్రకారం అది 10% వస్తువుల కంటే ఇంకా తగ్గలేదు. దాంట్లో జిఎస్టి ఆదాయం, కేంద్రానికి వచ్చే మొత్తం ఆదాయంలో ఈ 18% తోటే 66.6% వస్తుంది. 66.2% వస్తుంది, 66 పాయింట్ వస్తుంది. ఇక రిమైనింగ్ తగ్గించడం అనేది చెప్పినటువంటి అంటే 12 నుంచి 5కి వచ్చింది, 12ది 5 అయింది, అలాగే 28ది 18కి వచ్చింది. 28 వచ్చేది ఏ వస్తువులు ఉన్నాయో అవి 18కి తీసుకొచ్చారు. అండ్ 12% లో ఉన్నటువంటి వాటిని 5కి తీసుకొచ్చారు. సో 12% లో